హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మళ్ళీ ఒక మార్నింగ్ రొటీన్ వచ్చేసిందండి. ఈరోజు వెన్నస్డే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ ఇది మధ్యాహ్నం అండి, సాయంత్రం వర్షం పడింది. టీ తాగుతున్నా, వర్షం పడుతుంది బయట, చల్లగా ఉంది కదా అని ఇక్కడ టీ అయితే పెట్టుకొని తాగుతున్నానండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, కామెంట్ కూడా ఏం చెప్పట్లేదు. ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. ఈరోజు అయితే వెన్నస్డే అండి. వెన్నస్డే మార్నింగ్ రొటీన్, మార్నింగ్ 11:30 అట్లా అంతవరకు తీసానండి. ఈవినింగ్ రొటీన్ కూడా ఒకసారి అప్లోడ్ చేస్తానండి. ఈవినింగ్ కూడా ఏమేమి పనులు చేసుకుంటానో, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాప్ దగ్గర వర్క్స్ అన్నీ చూపిస్తానండి. ఈరోజు మార్నింగ్ ఎగ్ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నా. టిఫిన్ అయితే ఇడ్లీ అండి. ఒక 2 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. అందులో ఉల్లిగడ్డ ఏం లేదండి, జస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసి, ఆయిల్ ఫస్ట్ హీట్ కావాలండి, తర్వాత గ్యాస్ బంద్ చేయాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేయాలండి. చిటికెడు కొంచెం లైట్గా అంతే వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకోవాలండి. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి ముక్కలు కట్ చేయాలండి. కట్ చేసి ఇవి అందులో వేసి మళ్ళీ మంచిగా కలిపి కూరలాగా ఒక 5 minutes అట్లా ఉడకనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా రోజు ఇట్లా మనం ఎగ్గు కొట్టిపోస్తే వేడి అవుతుందని అంటారు కదండి. ఇట్లయితే బాయిల్డ్ ఎగ్సే కదా, ఇట్లా ఓన్లీ ఎగ్స్ ఉడకబెట్టిస్తే తినబుద్ధి కదండి, చప్పగా ఉంటుంది. ఇట్లా అయితే మంచిగా కారంగా కర్రీలాగా అన్నానికి మంచిగా కలుస్తుందండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. అందులో ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఎగ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేయాలండి. టైం లేనప్పుడు ఇది బాగా సెట్ అవుతుందండి. అందులో కొంచెం రైస్ వేసుకుంటే మంచిగా ఎగ్ రైస్ కూడా తినొచ్చండి, బాగుంటుంది. కొంచెం ఇది బ్యాచెస్కి ఇట్లా అయితే ఈజీ అండి, ఈజీలో అయిపోతుంది. బియ్యం పెట్టుకొని 2 ఎగ్స్ ఉడకబెట్టుకుంటే కర్రీ అయిపోతుంది. ఉల్లిగడ్డ కోసుడు, పచ్చిమిర్చి కోసుడు, టమాటా కోసుడు ఇవంతా పని ఉండదండి. టైం లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఈరోజు కింద పూలు బాగా పూసినాయండి, మందార పూలు ఒక 10 పూలు పూసినాయి. కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకున్నా అండి. అందులో మందార పూలు కొన్ని ఆకులు వేసి వేడి చేసుకుందామని ఒకసారి డబ్బా తెచ్చినప్పుడు వేడి చేసి ఇట్లా పెట్టుకుంటా అండి. పెట్టుకుంటే మంచిగా ఇక మనకు ఆ నూనె అయిపోయేదాకా రోజు అవసరం లేదండి, వేడి చేసుకుని రోజు డైలీ పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే బాగా హెయిర్స్ బాగా ఊడిపోతున్నాయండి, ఇంత రెడ్గా అయినాయి. ఇట్లయితే బాగుంటుందని పాతది కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా పోసి, కొత్త ఆయిల్ కూడా అందులో పోసి, ఒక 10 మందార పూలు అంటే ఒక 10 ఆకులండి. రేపాకు కూడా ఉంది కానీ నేను వేయలేదండి, అక్కడ కిందికి పోలేదు. ఇంకా సరే ఇవి ఉన్నాయి కదా ఇవి చాలు అని మంచిగా వేడైన తర్వాత ఈ ఆకులు అందులో పూలు అందులో వేసి, ఈరోజు పూజ చేసుకోలేదండి, ఆ పూలు మిగిలిపోయినాయి. చెట్టుకి ఈరోజు బాగా పూలు వచ్చినాయండి, ఒక 20 పూలు వచ్చినాయి. వేస్ట్ చేయడం ఎందుకని నూనెలో వేసి వేడి చేసుకుంటున్నాండి. తర్వాత ఇవి బాగా ఇట్లా మంచిగా నూనెలో ఉడికియాలండి. తర్వాత చల్లారినాక ఒక వడపోస్తుంటే ఒక దాంట్లో పోసుకొని మళ్ళీ అదే నూనె డబ్బులో పోసి పెట్టుకుంటే డైలీ పెట్టుకోవచ్చండి. మార్నింగ్ సాయంత్రం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తే మంచిగా బాగుంటుంది, హెయిర్స్ మెత్తగా ఉంటాయి. ఇందులో మెంతులు, ఆనియన్స్ అవన్నీ వేస్తారండి, కానీ నేను అవన్నీ వేయలేదు. ఈ 2 వేసుకున్నాను. నాకు అంత పెద్ద హెయిర్స్ ఏం లేవులేండి, వేసినా కూడా అంత నాకేమో ఇక అంతలో నచ్చదు, నాకు ఇట్లనే బాగా అనిపిస్తుంది. మధ్యాహ్నం ఈరోజు ఎగ్ రైస్ చేశానండి. ఈ నైట్ వర్షం పడిందండి, అసలు కరెంట్ లేదు, మేము ఎవ్వరం ఏం తినలేదండి, అలాగే పడుకున్నాం. మార్నింగ్ అన్నం అంతా అట్లనే ఉండిపోయిందండి. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసి మళ్ళీ చల్లగా ఉన్న అన్నం ఎందుకు తినలే, ఎగ్ రైస్ చేద్దామని అనుకుంటున్నా. ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి అందులో ఒక ఉల్లిగడ్డ అండి సన్నగా కోసుకున్నా అండి, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా బాయిల్ చేసుకుని, ఒక క్యారెట్ కూడా తురిమినా అండి, క్యారెట్ తురిమి వేసుకున్నా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. ఎలాంటి సాసులు ఏమి వేసుకోలేదండి. అవి బాగా ఉడికిన తర్వాత ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి. 4 ఎగ్స్ వేసుకున్నా, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నా. 4 ఎగ్స్ వేసుకుంటే తర్వాత అవి కర్రీ లాగా కావాలండి. అయిన తర్వాత ఇంకా వేడన్నంతో వేసుకుంటే బాగుంటుందండి.
మాకైతే అన్నం బాగా మిగిలిపోయింది. అన్నం వేస్ట్ చేయొద్దు కదండి, అందుకని వేస్ట్ చేయకూడదని మార్నింగ్ ఇడ్లీ తినేసి వెళ్ళారు. మార్నింగ్ పొద్దున్న అన్నం తినబుద్ధి కాదు, వాళ్ళు తినరండి. అందుకే ఇప్పుడు చేస్తున్నా లంచ్ టైంకి. నైట్ మళ్ళీ చపాతీ చేసి ఎగ్ కర్రీ ఆనియన్స్ ఎగ్ కర్రీ చేస్తాను, చూపిస్తుంది కూడా. చూడండి, క్యారెట్ తురిమిన, టమాటా ఆనియన్స్ చిన్నగా చేసి కట్ చేసుకున్నా అండి. ఇంకా చాపర్ ఉంటుందండి, నా దగ్గర లేదు, దాంతో అయితే ఇంకా బాగుంటుంది. ఉడికిన తర్వాత అన్నం చూడండి ఎంత మిగిలిపోయిందో. దాన్ని ఇప్పుడు ఇట్లా మంచిగా చేయితో వేస్తానండి, స్పూన్తో కాదు. చేయితో ఇట్లా పొడిగా అనుకుంటూ వేయాలండి. వేస్తే అన్నం బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న అన్నం ఇప్పుడే వేయనండి, అలా ఎగ్స్ బాగా కర్రీ ఉడకాలి, దగ్గరకు కావాలి. ఇప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, కొంచెం పసుపు వేసిన, కొంచెం కారం వేసిన. నెక్స్ట్ ఒక 2 కొంచెం కారంగానే ఉండాలండి, సప్పగా ఉండొద్దు, కారం ఉంటేనే బాగుంటుంది. దీని కాంబినేషన్ ఆనియన్స్ పెట్టుకొని, ఇష్టం ఉంటే మన నిమ్మకాయ కూడా వండుకొని తింటారండి. మాకు అట్లా ఇష్టం ఉండదు, నాకైతే నేను ఆనియన్స్ పెట్టుకునే తింటా. కొంచెం సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా కాదులేండి, కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. నాకు అక్కడ ఉంది కానీ నేను వేయలేదండి. కరివేపాకు చెట్టే ఉంది మాకు, కిందికి పోయి ఇప్పుడు ఎవరు తెంపుకొస్తారు అని నేను వేయలేదు. వర్షం పడింది అంత అక్కడ బురద ఉంటుంది, ఇప్పుడు ఎవరు పోతారులే అని వేయలేదండి. కొత్తిమీర అయితే లేదులేండి, తెప్పిస్తా. చూడండి, బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒకసారి అట్లా ఉడకనియాలండి, సిమ్లో పెట్టుకోవాలి. 4 ఎగ్స్ వేసుకున్నాండి. ఇవి కూడా వెంటనే కలిపేసుకోకుండా అట్లా కొద్దిసేపు వెంటనే అసలు ఎగ్స్ కొట్టిపోసిన వెంటనే మూత పెట్టవద్దండి. మూత పెట్టకుంటుంటే కొంచెం స్మెల్ అనేది, ఎగ్ స్మెల్ అనేది పోతుంది. తర్వాత అన్నం ఇట్లా ఇప్పుకొని కర్రీ లాగా చేసుకున్న తర్వాత ఈ అన్నం మొత్తం కలుపుకోవాలండి. అన్నం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టి వదిలేయాలండి. ఇంకా దాన్ని ఒక 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ వదిలేస్తే మాడదండి. చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి, మంచిగా వేడవుతుందండి. అన్నం కూడా బాగుంటుంది, వేడన్నంలాగా. ఇట్లా అన్నం వేస్ట్ చేయొద్దు కదండి, అందుకని చూడండి ఎంత బాగుందో. సేమ్ అసలు ఇంకా నెయ్యితో చేసుకోవాలండి, నెయ్యితో చేస్తే సూపర్ ఉంటుంది. నాకు అక్కడ నెయ్యి లేదైనా తినరు మా వాళ్ళు. ఇక వద్దులే ఆయిల్తో చేద్దాం, నాకు నెయ్యితో వంటలు అంటే బాగా ఇష్టం అండి. కానీ వాళ్ళిద్దరూ అసలు నెయ్యి అంటేనే దగ్గరకు రానియరు. నేను ఎట్లనో తింటే ఇప్పుడు వాళ్ళు తింటేనే కదండి ఇదంతా అయిపోతుంది. వాళ్ళిద్దరు తినకపోవడం వల్ల చూడండి నాకు ఎంత పని పడిందో, ఇంత అన్నం మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఒక 10 మినిట్స్ అట్లా ఇంకా పైన నిమ్మకాయ వండుకోండి, బాగుంటుంది. గ్యాస్ బంద్ చేసినాక నిమ్మకాయ వండాలండి, వేడి మీద అట్లా వండితే చేదొస్తుంది. లంచ్ టైం అయిందండి, ఇప్పుడే లంచ్ అయితే పెట్టుకుంటున్నాం, ఇద్దరమే కదండి. పాప స్కూల్కి వెళ్ళింది. ఆనియన్స్ కడిగి పెట్టుకుని ఒక పచ్చిమిర్చి పెట్టుకున్నాండి. ట్రై చేద్దాం, ఎప్పుడు తినలేదు, ఎక్కడ చూద్దాం. ఈ మధ్యలో బాగా యూట్యూబ్లలో చూస్తున్నా కదండి, నాకు కూడా తినబుద్ధి అయింది. కానీ నేను తినలేండి, నాకు కారం బాగైంది. కొంచెం తిని పక్కకు కూడా వేసిన, ఆనియన్స్ పెట్టుకునే తిన్నా. కొత్త ట్రై చేద్దండి ఎప్పుడైనా, కానీ అట్లా అందరు తింటుంటే నాకు కూడా తినాలనిపించిందండి. వెజిటేబుల్స్లో బాగుండదులేండి, నాన్ వెజ్లో బాగుంటుంది. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మాకు ఇట్లా అయింది. రేపటి నుంచి మళ్ళీ ఫాస్టింగ్స్ అన్నీ ఒక్క పొద్దులేండి. మళ్ళీ మా దగ్గర మళ్ళీ వెజిటేబుల్ కర్రీసే వస్తాయి. రేపు తోటకూర చేద్దాం అనుకుంటున్నా, లేదంటే రేపు ఇంకేదైనా వెరైటీ. ఇవన్నీ ఏం కూరగాయలు, వంకాయ ఇవన్నీ మా ఆయనకి తినబుద్ధి కావట్లేదట. రేపు క్యాప్సికమ్ ఏమన్నా లేకపోతే క్యాబేజీది ఏమన్నా అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. సరే నీకు నచ్చింది తెచ్చుకో అని చెప్పిన, తింటున్నా. చూడండి కరెంట్ లేక నాకు ఎన్ని చెమటలు వచ్చినాయో. నైటు కరెంటు పోయింది, తిందామంటే ఇప్పుడు ఎగ్ రైస్ చేసి కూర్చున్నా అండి. అన్నం పెట్టుకోమని కరెంట్ ఉంది, అట్లుంది మా అదృష్టం. అంత సగం తినుడు అయిపోయాక అప్పుడు వచ్చిందండి. ఏముంటానండి, ఒక్కోసారి టైం ఇంత బ్యాడ్ అనిపిస్తుంది నాకైతే. చూడండి ప్రశాంతంగా తిందాం కొంచెం రిలాక్స్గా అంటే నాకు చెమటలు చూడండి ఎన్ని వస్తున్నాయో. మాకు రేకులు ఇల్లు అండి, పైన వేడి, ఎంత వర్షం పడా కానీ వేడి బాగా అనిపిస్తుందండి. ఎందుకో మాకు ఇటు సైడు రామగుండం ఉంటుందండి దగ్గర, ఇటు కరెంటు ఇక్కడిచ్చే వస్తుంది, అక్కడ రైల్వే అన్నట్టు. బొగ్గు అంటారు కదా, సింగరేణి బొగ్గు అవి ఉంటాయి కదండి. మాకు వేడి బాగుంటుంది. మాకు దగ్గరనే ఒక ఆటోలో అయినా వెళ్ళొచ్చండి, అక్కడి నుంచే కరెంట్ అవన్నీ వస్తాయి. ఒకసారి చూపిస్తలేండి, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా, బాగుంటుంది అక్కడ. అంటే కొంచెం వెరైటీగా బాగుంటుంది. కరెంట్ అక్కడి నుంచే వస్తుందంట. ఏదో ఒక సినిమా షూటింగ్ కూడా జరిగిందంట అండి అక్కడ, సలార్ మూవీది. అక్కడ చూపిద్దాం. సాయంత్రం ఈవినింగ్ వర్షం పడుతుందండి, 4:35కి అట్లా. మా పాప ఎట్లా వస్తుందని అనుకున్నా కానీ 5 అయిందండి.
అప్పటికే షాప్లో వచ్చి తీసుకొచ్చి ఉన్నాడంట. చెట్లు మొత్తం ఇట్లా ఒకటేసారి ఇల్లు లేచిపోతుంది అయింది, మా రేకులు లేచిపోతాయి కావచ్చు అనుకున్నాండి, అంత గాలి వచ్చింది. ఇక వర్షం పడుతుంది కదా, కొంచెం చుట్టి అయితే పెట్టుకుందామని తలుపు డోర్ పెట్టేసుకున్నాండి. ఎందుకంటే అసలు కుర్చీ కూడా కింద పడిపోయిందండి గాలికి, అంత వర్షం వచ్చింది, గాలి వచ్చింది. ఇప్పుడు టీ పెట్టేసుకొని, కరెంట్ అయితే పోలేండి అదృష్టము. నాకు కరెంటు పోతే అయితే పిచ్చి కోపం వస్తుందండి ఎందుకంటే మస్తు ఉడకపోస్తుందండి. ఈ వర్షం పడేమో, ఈ ఎండాకాలం అయితే విపరీతమైన వేడండి. మేమైతే ఎండలకు సగం అయిపోయినాం ఈసారి. టీ అయితే పెట్టేసుకుంటున్నాండి. ఇంకా వస్తాడు కావచ్చు అని ఎదురు చూసినా రాడంట, లేట్ అవుతుంది, నువ్వు పెట్టుకొని తాగన్నాడండి. నాకు కూడా హెడేక్ వస్తుంది బాగా, ఈరోజు తలనొస్తుందండి. నైట్ నిద్ర లేదండి సరిగ్గా, కరెంటు పోయి మేము మొత్తం జాగారం చేసినట్టు అయిపోయింది. 2 దాకా 2కో ఏమో వచ్చిందంట. మేము అట్నే అలసిపోయి పడుకుంటే మా ఆయన అప్పుడు వచ్చింది, ఫ్యాన్ వేసిన అని చెప్పిండు మాకు అది కూడా గుర్తులేదండి. ఒప్పుకొని చేతులు నొప్పి వచ్చి అట్లా నిద్రపోయినాం. మేము తినడు కూడా ఏం తినలేదండి, అంత అలసిపోయినాము. నాకైతే అసలు ఇవాళ ఎంత హెడేక్ వచ్చిందంటే, మార్నింగ్ ఆయిల్ వేడి చేసినా కదండి, అది ఎంత బాగా ఆయిల్ పట్టేసుకొని కొద్దిసేపు మధ్యాహ్నం రిలాక్స్ అయ్యి సాయంత్రం వర్షం పడే టైంకి లేచి టీ పెట్టుకుని తాగానండి. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.